వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ హత్య కేసు మెల్లిగా బెంగాల్ మాజీ సీఎం అని చెప్పాలి మమతా బెనర్జీ మెడకు చుట్టుకోబోతుందా? సిచ్యువేషన్స్ చూసినా, అక్కడ దొరుకుతున్న సాక్ష్యాలను చూసినా, అంతేకాదు బీజేపీ ఆరోపణలను చూసినా చాలా స్పష్టంగా చంద్రనాథ్ హత్య కేసు ఖచ్చితంగా దీదీ మెడకు చుట్టుకుంటుంది అనే చర్చకు మాత్రం ఆస్కారం కనిపిస్తోంది. ఎందుకు ఈ కేసు దీదీ మెడకు చుట్టుకుంటుంది అని ఆలోచిస్తే, ఎవరైతే చంద్రనాథ్ ఉన్నాడో చంద్రనాథ్ మామూలు వ్యక్తి కాదు. సువేందు అధికారికి సంబంధించిన ఎన్నికల పర్యవేక్షణ పూర్తిగా చంద్రనాథ్ మాత్రమే చేశాడు. సువేందు అధికారి మొన్న ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేశాడు. ఒకటి నందిగ్రామ్ గతంలో దీదీ పోటీ చేసిన నియోజకవర్గం. 2021 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమె భవానీపూర్కి వచ్చారు. కోల్కతాలోని భవానీపూర్ యాక్చువల్గా దాన్ని భవానీపూర్ అంటారు. భవానీపూర్కి వచ్చారు. భవానీపూర్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేతే రాజీనామా చేయించి మళ్ళీ దీదీ ఎన్నికల బరిలోకి దిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు కేవలం భవానీపూర్ నుంచి మాత్రమే దీదీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ సువేందు అధికారి భవానీపూర్తో పాటు నందిగ్రామ్లో కూడా పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించాడు. అయితే దీదీ ఓటమి ఒక పెద్ద చర్చగా మారింది పశ్చిమ బెంగాల్లో. దీదీ ఓటమికి కారణం ఎవరో కాదు, ఈ సువేందు అధికారి పిఏ ఇప్పుడు హత్యకు గురైన చంద్రనాథ్ అనే చర్చ ఉంది. చంద్రనాథ్ రాజకీయ చాణక్యతే దీదీ ఓటమికి కారణమైన చర్చ కూడా జరుగుతోంది. భవానీపూర్లో ఎన్నికల ప్రచారం సమయం నుంచి మొదలు పెడితే, పోలింగ్ జరిగిన రోజు నుంచి మొదలు పెడితే, ఓట్ల లెక్కింపు రోజు కూడా పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. 2026 ఏప్రిల్లో ఎప్పుడైతే భవానీపూర్లో దీదీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారో, ఆ ప్రచారం చేస్తున్న సందర్భంలో ఒకసారి బీజేపీ కార్యకర్తలు దీదీ సభలోకి వచ్చి గలాటా సృష్టించడం వెనుక చంద్రనాథ్ ఉన్నారనే చర్చ ఉంది రాజకీయ వర్గాలు. ఆ తర్వాత పోలింగ్ రోజు జరిగిన ఘర్షణల్లో కూడా చంద్రనాథ్ పాత్ర ఉంది అనే చర్చ ఉంది. అంతేకాదు మొన్న కౌంటింగ్ రోజు దీదీ నా పైన దాడి జరిగిందని దీదీ చెప్పారు, ఆరోపణలు చేశారు, తన పైన పిడిగుద్దులు గుద్దారని కొందరు వ్యక్తులు. అయితే ఈ ఘర్షణ జరిగిన సమయంలో కూడా అక్కడ చంద్రనాథ్ ఉన్నాడనే చర్చ ఉంది రాజకీయ వర్గాల్లో. ఇంకా అధికారికంగా ఈ అంశాన్ని ధృవీకరించాల్సి ఉంది. అంటే ఎందుకు చంద్రనాథ్ ఉన్నాడు అంటే, సువేందు అధికారికి అత్యంత సన్నిహితుడు చంద్రనాథ్. అంతేకాదు సువేందు అధికారి రాజకీయ వ్యూహకర్త కూడా చంద్రనాథ్. క్షేత్రస్థాయిలో సువేందు అధికారి ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలుపరిచే వ్యక్తి చంద్రనాథ్. సో చంద్రనాథ్ చాలా శక్తివంతమైన వ్యక్తి బీజేపీలో ఒక రకంగా చెప్పాలంటే. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సువేందు అధికారి పేరు బయటకు వస్తుంది. కొద్దిసేపటి క్రితమే అమిత్ షా పశ్చిమ బెంగాల్ వెళ్లారు. సువేందు అధికారినే ముఖ్యమంత్రిగా నిర్ధారించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు, బెంగాల్ నుంచి రిపోర్ట్ చేస్తున్న మీడియా ఛానళ్లు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో చంద్రనాథ్ హత్య జరగడంతో ఒక్కసారిగా ఫోకస్ అంతా మారిపోయింది. హత్య వెనుక తృణమూల్ కాంగ్రెస్ ఉందని బీజేపీ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మమతా బెనర్జీ మేనల్లుడు ఎవరైతే అభిషేక్ బెనర్జీ ఉన్నారో అతని పైన తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ హత్య చేయించింది ఆయనే అని చెప్పేసి అటు బీజేపీ నాయకులు డైరెక్ట్గా ఆరోపణలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా కొందరు చాలా స్పష్టంగా చెప్తున్నారు, పశ్చిమ బెంగాల్ని హింసకు రాజధానిగా, క్రిమినల్స్కి స్వర్గధామంగా మార్చారంటూ అధీర్ చౌదరి, ఎవరైతే కాంగ్రెస్ ఏఐసీసీలో కీలక నాయకులు ఉన్నారో అధీర్ చౌదరి నేరుగా అంటే దీదీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నట్టుగానే ఆయన డైరెక్ట్గా ఆరోపణలు చేస్తున్నారు. బెంగాల్ని హింసకు కేంద్రంగా, క్రిమినల్స్ నేరస్తులకు స్వర్గధామంగా మార్చేశారు అని, అందుకే ఈ హత్య జరిగిందని చంద్రనాథ్ హత్య పైన రియాక్ట్ అవుతూ ఆయన మాట్లాడారు. పరిస్థితులన్నీ చూస్తుంటే మొత్తంగా ఈ హత్య తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మొదట, ఆ తర్వాత మమతా బెనర్జీ అల్లుడు ఎవరైతే అభిషేక్ బెనర్జీ ఉన్నాడో ఆయనకి, ఆ తర్వాత మమతా బెనర్జీకి కూడా చుట్టుకునే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ నాయకులు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఈ హత్య వెనుక ఖచ్చితంగా టీఎంసీ పాత్ర ఉందని, దీదీ పాత్ర ఉందని వాళ్ళు నేరుగా ఆరోపణలు చేస్తుండడంతో మొత్తంగా దీదీ పేరుని ఇందులోకి లాగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే చనిపోయిన చంద్రనాథ్ రాత్ ఆయన మామూలుగా ఏం కాదు, ఓన్లీ సువేందు అధికారి పిఏ మాత్రమే కాదు. గతంలో సువేందు అధికారి
టీఎంసీలో పనిచేసినప్పుడు టీఎంసీలో నెంబర్ 2 క్యాడర్గా పనిచేశాడు సువేందు అధికారి. 2021 ఎన్నికలకు ముందు టీఎంసీ క్యాండిడేట్ ఆయన. టీఎంసీలో సెకండ్ పొజిషన్లో పనిచేశాడు. ఇంకా చెప్పాలి అంటే మమతా బెనర్జీ ప్రియ శిష్యుడు కూడా సువేందు అధికారి. అయితే ఆ సమయంలో సువేందు అధికారికి అప్పుడు కూడా చంద్రనాథ్ సహాయకుడిగానే ఉన్నాడు. చంద్రనాథ్కి దీదీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు చంద్రనాథ్కి చాలా బాగా తెలుసు. అందుకనే దీదీని ఓడించడంలో శిష్యుడికి చాలా ఈజీ అయింది, దీదీని ఓడించడంలో అనే చర్చ కూడా జరుగుతుంది. ఈ ఓటమిలో ఖచ్చితంగా చంద్రనాథ్ హస్తం ఉంటుంది, చంద్రనాథ్ వ్యూహాలు ఉంటాయి, చంద్రనాథ్ చేసిన పనులు ఉంటాయి. కాబట్టి ఈ కుట్రతోనే చంద్రనాథ్ని చంపేసి ఉంటారు. ఎందుకంటే ఫైరింగ్ జరిగిన తీరు చూస్తే మనకు స్పష్టంగా ఇది ప్లాన్ మర్డర్ అని తెలుస్తుంది. సువేందు అధికారి పిఐ చంద్రనాథ్ కారులో వెళ్తుంటే వెనక నుంచి వచ్చిన వ్యక్తులు ఇంకొక కారుని అడ్డం పెట్టి బైక్ మీద 2 వ్యక్తులు వచ్చి అతనిని తుపాకీతో కాల్చి చంపేసి పారిపోయారు. ఇది పక్కా ప్లాన్. సో అక్కడ చంద్రనాథ్ వస్తున్నాడనే విషయం అతనికి చాలామందికి తెలుసు. ఆ హంతకులకి చాలా స్పష్టంగా సమాచారం ఉంది కాబట్టి చంద్రనాథ్ లేపేశారు. సో ఈ హత్య వెనుక తెలిసిన వారి హస్తం ఉంది. ముఖ్యంగా అది టీఎంసీకి కూడా అతను చాలా బాగా తెలుసు కాబట్టి టీఎంసీ మీద ఈ ఆరోపణలు పడుతున్నాయి. టీఎంసీకి అద్దుతున్నారు, రుద్దుతున్నారు, అంటిస్తున్నారు. మమతా బెనర్జీకి కూడా ఈ హత్య అంటుకునే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. చూడాలి. చంద్రనాథ్ హత్య కేసు బెంగాల్లో ఇప్పటికే ఊహించని హింసకి దారితీసింది. చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి. ఈ మొత్తం హింసకి కారణమైంది చంద్రనాథ్ హత్య. చూడాలి మరి మమతని ఇందులోకి ఎంతవరకు లాగుతారు, మమత పైన ఆరోపణలు చేస్తున్నవారు మమతకి కేసును ఎంతవరకు అంటించగలుగుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మమత ఖచ్చితంగా చంద్రనాథ్ హత్య కేసులో ఇరుక్కుంటుందా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారుతుంది బెంగాల్లో. మీరేమనుకుంటున్నారు? ఈ హత్య వెనుక నిజంగా టీఎంసీ లేదంటే దీదీ హస్తం ఉందని అనుకుంటున్నారా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా? లేదంటే మరేదైనా కారణం ఈ హత్యకు రీజన్ అయి ఉండొచ్చా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ, నిజమైన రాజకీయ వార్తల కోసం.